కోదాడలో రఘువీర్ రెడ్డి మార్నింగ్ వాక్. ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పలు ప్రాంతాల్లో వాకింగ్. తనను పెద్దన్న అంటున్న సీఎం రేవంత్ పై ప్రధాని మోదీ కామెంట్ ఇదే. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకున్న పెద్ద చేప. కేసీఆర్కి చుట్టుకొనున్న కవిత లిక్కర్ స్కామ్. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై రెండో కేసు నమోదు చేసిన సిట్. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ పోతిన మహేష్ సంచలన లేఖ. ఎవడయ్యా వెంకట్రామిరెడ్డి, ఏ ఊరోడు, ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. ఇకపై ఫోన్ స్క్రీన్ పై కాల్ చేసిన వ్యక్తి పేరు ట్రాయ్ ఆదేశం. పెరిగిన వడగాలుల తీవ్రత, 6వ తేదీ తరువాత ఉపశమనం. కోదాడ పట్టణంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఉత్తమ్ పద్మావతి నగర్లో ఆయన వాకర్స్తో ముచ్చటించారు. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కుందూరు రఘువీర్ రెడ్డి స్థానికులతో కలిసి వాలీబాల్ ఆడారు. రంగా థియేటర్ సమీపంలోని రోడ్డు పక్కన ఓ చాయ్ వాలాతో సరదాగా ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుందూరు రఘువీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీ అయ్యాక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కోదాడ మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. నల్గొండలో తన విజయం పక్కా అని మెజార్టీపైనే తాము దృష్టి సారించామన్నారు. తమ కార్యకర్తల సహకారంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందుదొందే. అందులో మెడల్స్ ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్కి స్వర్ణ పథకం, బీఆర్ఎస్కి వెండి పథకం పొందే అర్హత ఉంది. ఆ విషయంలో ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నర్ అప్. ఇక పెద్దన్నయ్యగా భావిస్తే మంచిదే, కానీ ఆ భావన నిజమైతే మా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపాలి, నిజాయితీగా దేశ సేవ చేయాలి. సీఎంగా, పీఎంగా సుదీర్ఘకాలం ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నిందలు మోపే ప్రయత్నాలు జరిగినా నాకు ఒక్క మరక అంటలేదు. నా క్రెడిట్ తీసుకునేందుకు పెద్దన్న అంటే సరిపోదు. తమ్ముడినని భావిస్తే నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీరు మంచి చేస్తేనే ప్రజల నుంచి ఆ పుణ్యఫలం లభిస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ లక్ష్యంగా పెట్టుకున్న 3 కోట్ల మందిలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. నల్ సే జల్ లబ్ధిదారులు తెలంగాణ వారు కూడా ఉంటారు. ఉచిత రేషన్ కింద తెలంగాణ ప్రజలు కూడా లబ్ధి పొందుతారు. 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు ఆరోగ్య చికిత్స బాధ్యత మా ప్రభుత్వానిదే. తెలంగాణ వృద్ధులు కూడా అందులో ఉంటారు. నా గ్యారంటీ దేశ ప్రజలందరి కోసం అని ప్రధాని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. ఎంపీ రేవణ్ణపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం రెండో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376, BN 506, 354A2, 354B, సెక్షన్ 354 ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ఒకే ఒక నిందితుడిగా రేవణ్ణను చేర్చారు. జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అన్న విషయం తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేశారు. లేఖలో 6 ప్రశ్నలు సంధించిన మహేష్ వాటికి పవన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పవన్ వారికి మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు. మెగా కుటుంబానికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదని విమర్శించారు. తన ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేష్ స్పందించిన ప్రశ్నలు ఇవే. పవన్ ప్రతి 10 రోజులకు ఫోన్ నెంబర్ ఎందుకు మార్చుతారు? ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చుల సంగతేంటి? పులివెందులలో భారతి, కుప్పంలో భువనేశ్వరి, మంగళగిరిలో బ్రాహ్మణి, మరి పిఠాపురంలో పవన్ భార్యల్లో ఎవరు ప్రచారం చేస్తారు? ఎన్ఆర్ఐలు ఇచ్చిన విరాళాలపై గోప్యత, చిరంజీవి ఇస్తే ప్రచారమా? మెగా ఫ్యామిలీ ఒక్క అభిమానికైనా ఒక్క పూట భోజనం పెట్టిందా అని నేత పోతిన మహేష్ అన్నారు.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని బీఆర్ఎస్ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నాళ్ళీ దొరతనమని ప్రశ్నించారు. ఎవడయ్యా ఆ వెంకట్రామిరెడ్డి? ఏ ఊరివాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం పెట్టిండు మీకు? మల్లన్న సాగర్లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్లో మిమ్మల్ని పాతరేసినోడు కాదా? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్లుగా చూసి బందిపోట్ల దొంగల్లా రైతులకు బేడీలు వేసి పట్టుకుని పోలేదా? ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్ రైతులు ఈ విషయం మర్చిపోయారనుకుంటున్నారా? కేసీఆర్, హరీష్ రావు ఏం చూసి ఆయనకు టికెట్ ఇచ్చారు? నగదే కదా. ఎక్కడివి ఇవన్నీ? మీ భూములు గుంజుకుని మీ భూముల మీద వ్యాపారం చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నవాడు ఎవడయ్యా? వెంకట్రామిరెడ్డి కాదా? వారి కంపెనీ పేరు రాజ్ పుష్ప కాదా? కూతవేటు దూరంలో 100 ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్గా ఉండి మీ ఉసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని చెట్టుకొకరిని కట్టి కొట్టినవాడు. నాడు నిజాం వద్ద కాసిం రిజ్వీ ఎట్లను ఈ కేసీఆర్, హరీష్ వద్ద వెంకట్రామిరెడ్డి మీ జీవితాలతో చెలగాటమాడినోడు కాదా? ఇవాళ అలాంటి వాడిని కరీంనగర్ నుంచి దించి మీ వద్ద ఎంపీగా నిలబెడితే మీరు అమాయకులా? మీకు ఆలోచన లేదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో నిలబెట్టగలిగే ఒక్క సన్నాసి లేడా అని నేను అడుగుతున్నాను. ఈ సన్నాసులు, ఈ సోయి లేనోళ్ళు, ఈ దద్దమ్మలు, ఈ నీచులు మీ మీద పెత్తనం చేస్తున్నారు. అలాంటి వెంకట్రామిరెడ్డికి డిపాజిట్ కళ్లంతు చేయాలని సిద్దిపేట సోదరులను అడుగుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మీకు తెలియని వ్యక్తి ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయా? ఆ క్రమంలో ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారా? ఇక నుంచి అలాంటి యాప్స్ ఉపయోగించాల్సిన పని లేదు. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించే ఉత్తర్వును జారీ చేసింది. ఒకరి మొబైల్కి కాల్ చేసిన తరువాత కాల్ చేసిన వ్యక్తి పేరు కూడా కనిపించేలా సౌకర్యాన్ని కల్పించాలని TRAI అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రతి మొబైల్ కాల్కు అన్ని ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్ను ప్రారంభించాలని TRAI తెలిపింది. ఈ సౌకర్యం ట్రయల్ విధానంలో ఈ నెలలోనే దేశంలోని ఓ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశమంతటా అమల్లోకి రానుంది. వారం రోజులుగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటుండటంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. సాధారణం కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల పైన ఉష్ణోగ్రత పెరిగితే వడగాలులుగా రికార్డు చేస్తారు. ఒక ప్రాంతంలో 45 డిగ్రీల సెల్సియస్ దాటిన వడగాలుల ప్రభావం ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటారు. గురువారం 19 జిల్లాలోని 80 మండలాల్లో వీచాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు ఎండల ధాటికి చిగురు టాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో గురువారం 17 మండలాల్లో, నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం వరకు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు పెరిగాయి. 6వ తేదీ నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం.